ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రైస్ కుక్కర్ ఆన్ కావట్లేదు. రైస్ కుక్కర్ వైర్ను ప్లగ్లో పెడితే ఇండికేటర్ లేదు. కుక్కు ఇండికేటర్ కానీ వార్మ్ ఇండికేటర్ కానీ వెలగట్లేదు. ఎటువంటి రెస్పాన్స్ లేదు. అక్కడ కుక్ ఇండికేటర్ కానీ వార్మ్ ఇండికేటర్ కానీ కనపడాలి. అలా కనపడి కుక్కర్ రాకపోతే వేరే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏ స్పందన లేదు. ఫ్రెండ్స్, దీన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ పవర్ రిమూవ్ చేద్దాం. దీన్ని వెనక కవర్ను ఓపెన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పవర్ కేబుల్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ లోపలికి 2 వైర్లు వస్తాయి. ఒక వైరు ఇది ఫ్రెండ్స్, ఇది వార్మ్ హీటర్. అన్నమైన తర్వాత వార్మ్లోనికి వెళ్ళినప్పుడు అది నడుస్తుంది. ఆ 2 పోల్స్ ఫిలమెంట్, మెయిన్ ఫిలమెంట్. పవర్ సప్లై పెడదాం. ఇప్పుడు ఒక టెస్టర్ తీసుకొని టెస్టింగ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక పోల్కు సప్లై లేదు, ఇంకొక పోల్కు సప్లై ఉంది. ఆ రెడ్ వైర్ నుంచి ఫిలమెంట్, మెయిన్ ఫిలమెంట్ పోల్కు ఆ వైర్ ఉంది. ఇక్కడ సప్లై లేదు, అక్కడ సప్లై ఉంది, ఇక్కడ సప్లై లేదు. అంటే రెండింటి మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది ఆ స్లీవ్లో. ఆ రెసిస్టెన్స్ ఫెయిల్యూర్ అయితే సప్లై లోపలికి రాదు. ఇక ఇంకొక వైర్ వచ్చేసి ఇలా తిరుగుతూ మెయిన్ ఫిలమెంట్కి వస్తుంది. ఇప్పుడు సిరీస్ తోటి చూద్దాం. మెయిన్ ఫిలమెంట్ వెలుగుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మాత్రం వెలగట్లేదు. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ పోయింది అనుకోవాలి మనము. పూర్తిగా సప్లై లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ప్రాథమికంగా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని ఎవరైనా చెకింగ్ చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఈ రెసిస్టెన్సే. ఓవర్ హీట్ అయినప్పుడు రెసిస్టెన్స్ పోతాయి, ఫెయిల్యూర్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వైరు, రెసిస్టెన్స్కి ఉన్నటువంటి వైరు ఊడిపోయి ఉన్నది. ఇక్కడ నుంచి ఈ పోల్ నుంచి ఆ పవర్ సప్లై పోల్కు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది.
అది మధ్యలో ఊడిపోయి ఉన్నది. ఇప్పుడు కొత్త రెసిస్టెన్స్ వేద్దాం. కొత్త రెసిస్టెన్స్ వేయాలంటే ఈ పవర్ సాకెట్ను ఓపెన్ చేయాలి. దీనికి ఒక స్క్రూ ఉంటుంది వైర్తో పాటు, కాబట్టి దీన్ని ఓపెన్ చేయవలసి వస్తుంది. ఆ స్క్రూను జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. కొద్దిగా లేట్ అయినా ఓపికతో చూడండి ఫ్రెండ్స్. ఓపిక లేకపోతే ఏ నాలెడ్జ్ కూడా రాదు. నేను చెప్పే వాటిలో కొన్ని ఒడిదొడుకులు ఉండొచ్చు, అంటే తప్పులు ఉండవు. చెప్పడంలో జస్ట్ కొంచెం అటు ఇటు కావచ్చు, మీరు అర్థం చేసుకోండి. ప్రాక్టికల్గా చూసి అర్థం చేసుకోండి. నేను చెప్పిన దానికంటే మీరు అక్కడ ప్రాక్టికల్ను చూస్తే మీకు ఎక్కువ అవగాహన వస్తుంది. మెయిన్ ఫిలమెంట్కు ఉన్నటువంటి పోలుకు ఆ స్క్రూ తీయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూ రెసిస్టెన్స్ ఇది 15 వాట్ 1 ohm రెసిస్టర్ ఫ్రెండ్స్. మనము కామన్గా ఏ రెసిస్టెన్స్ అయినా వేసుకోవచ్చు. కొంతమంది రెసిస్టెన్స్ తీసేసి డైరెక్ట్ కూడా పెడతారు, కానీ డైరెక్ట్ పెట్టడం ప్రమాదకరం. కంపల్సరీ ఏదైనా ఒక రెసిస్టరు అక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫ్యూజ్ లాంటిది. రైస్ కుక్కర్ లోపల ఏదైనా ప్రాబ్లం అయితే మామూలుగా బయట బోర్డులలో ఫ్యూజులు ఎలాగైతే ఎగిరిపోతాయో, ఈ రైస్ కుక్కర్ ప్రాబ్లం వల్ల కూడా ఈ రెసిస్టెన్స్ ఎగిరిపోతుంది. దానికి ఈ సాకెట్కి వెనకంగా ఒక ప్లేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్లేట్ను చక్కగా లోపలి కానీ దానికి 2 స్క్రూస్ ఎక్కించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్కు బూస్టప్ వస్తుందని భావిస్తున్నాను. రెండు స్క్రూలు టైట్ చేసిన తర్వాత ఈ రెసిస్టెన్స్ను దానికి ఒక స్లీవ్ తొడగాలి. పాత స్లీవ్ ఉన్నది, అది తొడిగితే సరిపోతుంది. లోపల హీట్ అవుతుంది కనుక షార్ట్ సర్క్యూట్ కాకుండా స్లీవ్ ఉంటుంది. ఓపికతో చేస్తే ఏ పనైనా చేయగలం, ఎవరైనా చేయగలుగుతారు. కాకపోతే అదేంటి అని అబ్జర్వ్ చేయటంలోనే ఉంది ఉన్న తెలివంతా.
ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎన్నో టెక్నిక్స్ వస్తాయి. వాటిని చూసేటప్పుడు ఓపికతో చూస్తే ఏ టెక్నాలజీనైనా నేర్చుకోవచ్చు. ఈ వీడియో కూడా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఆ రెసిస్టెన్స్ ద్వారా ఈ డైరెక్ట్ ఫిలమెంట్ పోల్కు సప్లై వస్తుంది. ఇంకొక వైరు అలా రౌండ్స్ తిరిగి ఆ స్విచ్ ద్వారా వస్తుంది. సింపుల్ ఫ్రెండ్స్, దీంట్లో ఏముండదు. ఇప్పుడు పవర్ సప్లై పెడదాం. చూడండి, కింద స్విచ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, వార్మ్ బటన్ వెలిగింది. వార్మ్ బటన్ రైస్ కుక్కర్ మామూలుగా ఆన్ అయినప్పుడు వార్మ్ బటన్ వెలుగుతుంది. పైన గిన్నెలో ఏదైనా ఉంచి పెడితే బటన్ ఆన్ చేసిన తర్వాత కుక్కు ఇండికేటర్ వెలుగుతుంది. చూడండి, కుక్ ఇండికేటర్ కూడా వెలుగుతుంది ఆన్ చేస్తున్నప్పుడు. అంటే పర్ఫెక్ట్ అయింది ఫ్రెండ్స్. దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం రెసిస్టెన్స్. ఈ ప్రాబ్లంని ఎవరైనా సాల్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, పవర్ సప్లై అలా వెళ్ళి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్, వైట్ వైర్ నుంచి రెసిస్టెన్స్ ద్వారా డైరెక్ట్ ఫిలమెంట్ పోల్కు వెళ్తుంది. ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత రెండవ వైరు, బ్లూ వైరు, ఆ బటన్ ఆన్ ఆఫ్ బటన్ దగ్గరికి వెళ్ళి అక్కడ రెగ్యులేటింగ్ అవుతూ చుట్టూ తిరిగి వచ్చి ఈ పోల్కో